హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు హైప్ కూడా చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని 63వ ఎపిసోడ్. తన కౌగిట్లో నుంచి ఆమెని దూరం చేయలేదు అతను. అక్కడ నుంచి దూరంగానే వెళ్ళిపోవాలని ఉన్న చిన్ని లేచే వరకు ఉండాలని ఆమెని బాబు పక్కన వదిలి బ్లాంకెట్ కప్పాడు బాలు. తన చేతులు క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న డిస్టర్బ్ అయిన మనసుని కంట్రోల్లో పెట్టడానికి అతనికి పెద్ద పరీక్షే అయింది. ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక తన బ్యాగ్ లో ఉన్న సిగరెట్ తీసి టైం చూసుకొని బయటకు వెళ్ళాడు బాలు. తండ్రి పోయిన బాధలో మళ్ళీ అలవాటు అయింది అతనికి స్మోకింగ్. రోజు కాకపోయినా అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోక్ చేసే అతనికి ఈరోజు తనని తను కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి సరిపోలేదు. 2-3 సిగరెట్లు కంప్లీట్ చేస్తే కానీ అతని మూడ్ నార్మల్ అవ్వకపోవడంతో అవి ఫినిష్ చేసి నోరు క్లీన్ చేసుకొని బ్యాగ్లో ఉన్న మింట్ వేసుకున్నాడు బాలు. మరో గంట తర్వాత హాల్లో ఉన్న అతనికి బాబు ఏడుపు వినిపించినా లోపలికి వెళ్ళలేదు. బాబు ఏడుపుకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచిన చిన్ని తనపై బ్లాంకెట్ మాత్రమే ఉండడంతో కింద ఉన్న టీషర్ట్ వేసుకొని బాబునెత్తుకొని ఒడిలోకి తీసుకుంది. బాబు ఏడుపు ఆగడంతో చిన్ని లేచిందని అర్థమై ఓ అరగంట తర్వాత ఓపెన్ లో ఉన్న డోర్ దగ్గర నిలబడి ఇక నేను వెళతాను అన్నాడు బాలు. అతనిని ఎలా ఫేస్ చేయాలో అనుకుంటున్న చిన్ని అతని మాటలకు ఓ 10 నిమిషాలు వెయిట్ చేయ బాలు అని చెప్పడంతో మళ్ళీ హాల్లో కూర్చున్నాడు. మరో పావు గంట తర్వాత కడుపు నిండా పాలు తాగిన బాబు మళ్ళీ నిద్రలోకి జారుకుంటే బాబుకి టెంపరేచర్ చెక్ చేసి నార్మల్ గానే ఉండడంతో బయటకు వచ్చి హాల్లో ఉన్న బాలు పక్కన కూర్చుంది చిన్ని. ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకోకుండానే సమయం గడిపితే 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేనిక ఇంటికి వెళతాను అన్నాడు బాలు. ఎందుకు అంటున్న చిన్నీని చూస్తూ అమ్మకి లేటుగా వస్తాను అని చెప్పా. అమ్మ లేచే టైంకి ఇంట్లో లేకపోతే అంతే మళ్ళీ అన్నాడు బాలు. ఆంటీ అంటే భయమా? అబద్ధాలు చెప్పుకు అంది చిన్ని నవ్వుతూ. నవ్వుతున్న ఆమెను చూసి మొహంపై పడుతున్న జుట్టు మొత్తం చెవి వెనక పెడుతూ పెయిన్ తగ్గిందా అని చిన్నగా అడిగాడు బాలు. అని చిన్ని తలదించుకొని తల ఊపడంతో ఇంకెప్పుడు అంతలా ఏడవకు, ఏదైనా నాతో ఫ్రీగా చెప్పు అని బాలు అనడంతో తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది చిన్ని. ఇద్దరి చూపులు కొన్ని సెకండ్ల పాటు జత కలవడంతో తన చేతిని ఆమె చెంపపై వేసి బొటన వేలితో ఆమె కింద పెదవిపై నిమురుతూ ముందుకు వంగి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు బాలు. అప్పుడప్పుడే అతని స్పర్శకు అలవాటు పడుతున్న చిన్ని అతని మెడ చుట్టూ చేతులు వేయడంతో ఆమె చెంపపై ఉన్న చేతిని మెడ వెనుక వేసి చిన్నీని తన పైకి లాక్కున్నాడు బాలు. అతను టచ్ చేసిన ప్రతిసారి ఒంట్లో హార్మోన్స్ డీజే డాన్స్ చేస్తుంటే అడ్డు చెప్పడం మానేసింది చిన్ని. తన చుట్టూ ఎన్నో ప్రపోజల్స్, ఎంతో మంది హ్యాండ్సమ్స్ ఉన్నా ఏ రోజు ఎవరి మీద అలాంటి ఫీలింగ్స్ రాని చిన్నీని చూసి తన క్లాస్మేట్స్ అంతా కూడా వెక్కిరించేవాళ్ళు. తనలో ఏదో లోపం ఉందని, అందుకే తనకి అట్రాక్షన్ ఏజ్ లో కూడా ఏ ఫీలింగ్స్ లేవని ఎగతాళి చేసేవాళ్ళు. అవన్నీ విని తను కూడా చాలా బాధపడింది. నిజంగానే తనలో ఏమన్నా లోపం ఉందా అని. కానీ తన మనసులో ఎప్పుడూ ఎవరి మీద ఫీలింగ్స్ రాకపోవడంతో ఆ మాటలన్నీ కొన్ని రోజులకి పట్టించుకోవడం మానేసింది చిన్ని. కానీ తనకు ఓ మనసుందని, తనకి ఫీలింగ్స్ ఉన్నాయని బాలు దగ్గరకు వచ్చిన ప్రతిసారి తన హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయని ఆమెకు అర్థమైంది. అతను నోరు తెరిచి చెప్పకపోయినా బాలు కళ్ళల్లో కనిపించే ప్రేమ, అతని చూపుల్లో చూపించే ప్రేమ తన మనసు బాలుని కలిసిన వారంలోనే అర్థం చేసుకుంది.
తన కార్ పాడైన రోజు తన చేతిని పట్టుకున్న అతని స్పర్శ ఆమెలో ఓ పెద్ద అలజడిని సృష్టించింది. పెరిగిన గుండె చప్పుడు ఆ రోజు రాత్రికి కానీ కంట్రోల్ అయ్యింది ఆమెలో. తనలో ఏ లోపం లేదు. తన మనసుకు కావాల్సిన వ్యక్తి కనిపించనంత వరకు అది స్పందించలేదు అంతే. ఇప్పుడు బాలుని చూసిన ప్రతిసారి తన మనసు ఎంతలా పరుగులు తీస్తుందో ఆమెకు మాత్రమే తెలుసు. బాలుపై వాలిన చిన్ని అతనికి చెరోవైపు కాలు వేయడంతో ఆమె మెడపై ఉన్న అతని చేతులు కిందకి జారుతూ ఆమె నడుమును చుట్టేశాయి. టీషర్ట్ లోపల నుండి తన నడుమును చుట్టేసిన అతని చేతుల మొరటితనం నొప్పిని ఇస్తుంటే, ఇంతకు ముందు ఆ మొరటి చేతుల్లోనే తన పరువాలు నలిగాయని అర్థమైన చిన్ని ఆ ఆలోచనలకే తన ఒంట్లో వెచ్చదనం పెంచుకుంది. పెదవులు దాటి ఇద్దరి నాలుకలు పెనవేసుకోవడంతోనే చిన్ని కంట్రోల్ తప్పుతోందని అర్థమైన బాలు ఆమె పెదవులు వదిలి చిన్ని కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అని చిన్నగా చెప్పడంతో గిల్టీగా ఫీల్ అవుతూ బాలు నుంచి దూరం జరిగి పరిగెడుతూ రూమ్కి వెళ్ళిపోయింది చిన్ని. చిన్ని ఆగు అని ఆమె వెనకే వెళుతూ ఏమైంది అన్నాడు బాలు చిన్నీని పట్టుకొని తన వైపుకి తిప్పుకుంటూ. నన్ను తప్పుగా అనుకోకు బాలు అంది చిన్ని ఏడుస్తూ. నువ్వన్నింటికీ ఏడవడం ఆపే తల్లి, నేనెందుకు తప్పుగా అనుకుంటాను అని చిన్ని ఫేస్ ని రెండు చేతులతో పట్టుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కాసేపు నిద్రపో, నేను ఇంటికి వెళ్ళి తర్వాత టిఫిన్ తీసుకొని వస్తాను అన్నాడు బాలు. సరే అని తలూపుతున్న ఆమెను చూసి ఆమె జుట్టుపై ముద్దు పెట్టి డోర్ లాక్ చేసుకో అని బాలు వెళ్ళడంతో డోర్ లాక్ చేసుకుంది చిన్ని. ఇంటికి వెళ్ళిన బాలు ఇంకా 4:30 కావడంతో రూమ్కి వెళ్ళగానే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం వాళ్ళమ్మ లేపడంతో నిద్రలేచిన తనకి టైం 9 చూపిస్తుంటే నిద్ర మత్తు ఎగిరిపోయింది. ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి చిన్నికి ఫోన్ చేశాడు బాలు. లిఫ్ట్ చేసి నిద్రమత్తులోనే మాట్లాడుతున్న ఆమె మాటలకి చిన్ని ఇంకా నిద్ర లేవలేదని అర్థమై ఫోన్ కట్ చేశాడు. బాలు అసలు కాలు నిలవవా నీకు అంది సుజాత. మా చిన్ని బాబుకి జ్వరం అని ఇంటికి వచ్చేసింది, తనకి టిఫిన్ ఇచ్చేసి వస్తాను అన్నాడు బాలు. అయ్యో అవునా, నేను ఇడ్లీ చేస్తున్నాను ఉండు తీసుకువెళ్దువు, మళ్ళీ బయట టిఫిన్ ఎందుకు అని సుజాత అనడంతో ఆగిపోయాడు బాలు. ఉదయం శారద వాళ్ళు బయలుదేరడం చూసి నువ్వు వెళ్ళనని అన్నావు కదే అన్నాడు రామ్ పల్లవిని చూస్తూ. వాళ్ళ మేనత్త మరీ మరీ పిలిచిందంటరా, పెళ్లి చేసుకోవడానికి మేనకోడలు కనపడలేదు కానీ పెళ్లికి మాత్రం రావాలని పదే పదే చెప్పిందంట. నా మీదైతే దీని నోరు లేస్తుంది, దీని అత్త దగ్గర మాత్రం లేవదు అంది శారద. దాంతో పల్లవి మొహం మాడిపోవడం చూసి అమ్మా అది దానిష్టం వదిలే అని రామనడంతో సరేలే నాకెందుకు, అవని ఎక్కడా అంది శారద. అది నిద్రపోతోంది మా, నేనే లేపలేదు అన్నాడు రామ్. సరే జాగ్రత్త, ఓ 2 రోజులలో వచ్చేస్తాం అని కొడుక్కి చెప్పి అవనికి కూడా చెప్పు అంది శారద. సరే నువ్వు జాగ్రత్త, మందులు కరెక్ట్గా వేసుకో అని రామనడంతో పెళ్ళాన్ని నిద్ర లేపడానికి మనసు రాలేదా మామయ్య అంది పల్లవి మూతి విరుచుకుంటూ. రేపు నీ మొగుడికి మాత్రం నువ్వు లేవకపోతే 2 కొట్టి అయినా 4కి లేపమని నేను చెప్పిస్తాలే, నువ్వు బాధపడుకో అంది శారద. అమ్మా అని రామనడంతో నువ్వెళ్ళు కాసేపు కొనుక్కో నాన్న అని కొడుక్కి చెప్పి పల్లవిని తీసుకొని శరత్తుతో వెళ్ళిపోయింది శారద. నిద్రపోతున్న అవనిని బ్లాంకెట్తో సహా ఎత్తి బెడ్ పై వదిలాడు రామ్. ఇడియట్, నాకు బాడీ ఫుల్ పెయిన్స్ గా ఉన్నాయిరా అంది అవని నిద్ర మొహంతోనే చెబుతూ. నేను తగ్గిస్తాగా అని వెళ్ళిన రామ్ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. ఇంకా నిద్రలేవని లక్ష్మి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆయిల్ హీట్ చేసి తీసుకెళ్లిన తను అవనిని నిద్రలేపాడు. ఆయిల్ మసాజా అని
రామ్ చెప్పింది విని నిద్రమత్తు ఎగిరిపోవడంతో నాకే మసాజులు వద్దు బాబు, నొప్పుల సంగతి పక్కన పెడితే మళ్ళీ కొత్త నొప్పులు నాకు అవసరమా అంది అవని. రాక్షసి, పాత నొప్పులు తగ్గించాకే కొత్త నొప్పులు ఇస్తాలే అన్నాడు రామ్ అవని నుంచి బ్లాంకెట్ దూరం చేస్తూ. వద్దురా ప్లీజ్, అస్సలు ఓపిక లేదు అంది అవని బెడ్ నుంచి దొర్లుతూ గోడ వైపుకు జరిగింది. ఈ రోజంతా నా ఇష్టం అన్నావు, మర్చిపోయావా అంటూ అవని కాళ్ళు పట్టి ముందుకు లాగాడు రామ్. ఇడియట్, ఇప్పుడు కాదు అని అవని అరుస్తుండడంతో సరేలే, ముందు ఎక్కడ నొప్పులో చెప్పు అన్నాడు రామ్. నమ్మొచ్చా అంది అవని రామ్ని చూస్తూ. నన్ను కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అంటూ నవ్వుతున్న రామ్ని చూసి సరే అంది. కానీ రామ్ చేతుల్లో నుంచి తాను ఎప్పటికీ తప్పించుకోలేదని అర్థం చేసుకోలేకపోయింది అవని.